హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ రాజు స్మార్ట్ అఫీషియల్. మా పెదనాన్న వాళ్ళ మల్లన్న దేవుని పట్నాలు జరిగినాయి. అందరం కలిసి గంగ స్నానంకి వెళ్ళాం. గంగ స్నానం చిన్నలు పెద్దలు అందరం కలిసి వెళ్ళాం. చిన్న పిల్లలు చూడండి ఎలా నడుస్తున్నారు. వాళ్ళకి ఇదొక తీయని అంటే స్వీట్ మెమోరీస్ ఉంటాయి చూడండి. అలాంటి వాళ్ళు ఎత్తుకున్నామన్నా కూడా రాకుండా ఎలా నడుస్తున్నారో చూడండి. పాపం వాళ్ళకి ఆ దుబ్బలో నడవలేక ఇబ్బంది పడుతూ ఉండే, అయినా కూడా ఎంజాయ్ చేస్తూ ఎలా వెళ్తున్నారో చూడండి. అక్కడ చిన్న పాప ఉంది, ఆ పాపకి కాళ్ళు కాలుతున్నాయి చూడండి. కాళ్ళు కాలుతానే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వచ్చింది. అలా అనుకొని లాస్ట్ ఫైనల్ అయితే గంగా నదికి చేరుకున్నాం మనము. ఇక్కడ చూడండి వ్యూ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరు చూడండి, ఏదైనా ఏం జరిగినా కూడా పల్లెటూరులోనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అనుకుంటే ఇక్కడ లాస్ట్ ఫైనల్కి అయితే గంగకి వచ్చాము. ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే, లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనే అనుకున్నాను అంటే మా విలేజ్లోనైనా ఇలా ఉంది అని. మనం బీచ్లలో ఎక్కడెక్కడో చూస్తాం కదా, అట్లా కాకుండా మన విలేజ్లో కూడా ఇంత మంచి లొకేషన్ మనం ఎందుకు ఇన్ని రోజుల నుండి మిస్ అవుతున్నామా అని అనుకుంటున్నాం. చూడండి లాస్ట్కి వచ్చేసరికి వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వైట్గా బాగున్నాయండి. అంటే చాలా బాగున్నాయి. ఇందులో మేము చాలాసేపు అంటే ఎంజాయ్ చేసాము, ఈత కొట్టాము, ఇంకా చాలాసేపు ఆడుకున్నాం. చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ దీంట్లోనే ఆటలు ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒగ్గులు స్నానం చేస్తారండి ఈ గంగా నదికి వచ్చినప్పుడు. చూడండి వాళ్ళు గంగా నదిలో స్నానం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాతనే మనం చేయాలి. గంగాదేవికి ఫస్ట్ వాళ్ళే మొక్కుకుంటారు కదా. అలా వాళ్ళు స్నానం చేసేసి వచ్చి 7 చెలుమలు తీస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు 7 చెలుమలు తీస్తున్నారు వీళ్ళే ఒగ్గోలు. చూడండి తను ఇలా తీస్తున్నాడు. తను చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నాడు. తను నాకంటే చిన్న అబ్బాయి అయినా కూడా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అలా అనుకుని మళ్ళీ చెలుమలు తీసిన తర్వాత 5గురు అంటే దేవాళ్ళు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక గద్దెని ఇస్తారు ఫ్రెండ్స్. 5 సార్లు తీసుకొస్తారు చూడండి. తీసుకొచ్చి 7 చెల్మల్ని ఎంత మంచిగా అలంకరిస్తున్నారో చూడండి. చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి నిమ్మకాయ అంటే 7 పత్తిళ్ళు అన్నీ వేస్తారు. అన్నీ వేసి చూడండి. దానికి ముందు మల్లన్న స్వామి గద్దెనేస్తారు. గద్దెనేసి దానిపైన గౌరమ్మను పెడతారు చూడండి. ఇంకా మీకు గద్దె వేసింది వస్తుంది చూడండి. తేనె ఒగ్గైనా ఎలా వేస్తున్నాడో చూడండి. వాళ్ళు చేసి అనుభవం ఉన్నట్టుంది. చాలా అంటే చాలా మంచిగా చేశాడు ఫ్రెండ్స్ తినైతే. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు చేశాడు. లాస్ట్కి వచ్చేసి గంగ స్నానం మల్లన్న స్వామికి గంగ స్నానం చేపియాలి కదా ఫ్రెండ్స్. తీసుకెళ్తున్నారు చూడండి. అక్కడికి వెళ్ళి స్నానం చేపించి లాగులో ఉన్న వాటర్నన్నీ అందరిపైన చల్లుకుంటే ఏమున్నా వెళ్ళిపోతుంది, మంచి చెడు అన్నీ. లాస్ట్కి వచ్చేసి గంగలో ఊబిదిపట్నం వేస్తున్నారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి పట్నంలలో. గంగా నదిలో ఈ పట్నం వేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది లేనిది మల్లన్న స్వామికి మోక్షం ఉండదు అని అంటారు కదా చేసిన దానికి. చూడండి ఎంత బాగా వేశారో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా వేస్తున్నాడో. లాస్ట్కి వచ్చేసి ఈ ఊబిదిపట్నం కూడా కంప్లీట్ అయింది చూడండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుళ్ళను రప్పిస్తారు. ఫస్ట్ మల్లన్న స్వామికి ఎవరు ఉంటారో వాళ్ళని దేవుణ్ణి ఎత్తుకొని ఇచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక 4-5 రౌండ్స్ తిరుగుతూ ఉంటారు. దాన్ని తిరిగిన తర్వాత దేవుళ్ళను రప్పిస్తారు.
చూడండి ఎంత ఎంత అంటే ఏదైనా పల్లెటూరులోనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి దేవుని రప్పిస్తున్నాడు ఫైనల్ అయితే. మల్లన్న స్వామి రావడం అంటే మామూలుగా రాడు ఫ్రెండ్స్, చాలా ఉగ్ర రూపంతో వస్తాడు. చూడండి ప్రతి ఒక్కరికి దేవాళ్ళు వస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ వచ్చేస్తాయి. చూడండి మా వదినకు కూడా వచ్చేసింది దేవుడు. చూడండి తను ఎంత ముసలైన ఈ ఏజ్లో కూడా ఎంత బాగా చక్కగా ఎగురుతున్నాడో దేవుడు వచ్చి. లాస్ట్ ఫైనల్కి వచ్చేసి పట్నం మీదకి ఎక్కిస్తున్నాడు చూడండి దేవుడు, ఊపిరిపట్నంకి. ఇది కదా కావాల్సింది. మనం ఇంటి దగ్గర వేసే పట్నం కంటే గంగలో వేసే పట్నానికి చాలా కొన్ని శక్తులు ఉంటాయంట ఫ్రెండ్స్. అయిపోయింది, అయిపోయేసి మళ్ళీ రిటర్న్ మన తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. పుట్ట బంగారం నుండి పట్నం అయిపోయే వరకు అది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.